హలో గైస్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలోకి వెళ్తే మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మన ఫోన్ యొక్క బ్యాటరీని ఏ విధంగా బ్యాకప్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మామూలుగా అయితే మన ఫోన్ అనేది 24 అవర్స్ యూస్ చేస్తూ ఉండటం వల్ల ఏంటంటే 1 డే రావాల్సిన బ్యాటరీ ఏంటంటే హాఫ్ డేలో కానీ ఒక్కోసారి 2-3 గంటల్లోనే అయిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. నేను చెప్పే 2 టిప్స్ని ఉపయోగించి మీ ఫోన్ బ్యాటరీ యొక్క ఎక్కువ లైఫ్ని అనేది పెంచుకోండి ఫ్రెండ్స్. బ్యాటరీ అనేది ఏ విధంగా బ్యాకప్ చేసుకోవాలనేది ప్రీవియస్ వీడియోస్ కూడా 2-3 చేస్తున్నాను. మన ఛానల్కి వెళ్ళి చూడండి, లేదనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఇంకా బాగా నచ్చినట్టయితే కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. దీనికోసంగా ముందుగా మన ప్లేస్టోర్ని లాంగ్ ప్రెస్ చేసుకొని ఇక్కడ 2 ఆప్షన్లు వస్తాయి. యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ యాప్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదేంటి ఫ్రెండ్స్, డిజేబుల్ ఉంటుంది. ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనము థర్డ్ పార్టీ యాప్స్ ఏమైనా క్రోమ్ నుంచి కానీ అదర్ బ్రౌజర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసినప్పుడు ఏంటంటే ఆ యాప్ మనకి సేఫ్ డేంజర్ అనేది నోటిఫికేషన్ ద్వారా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా డేంజర్ అనే నోటిఫికేషన్ ద్వారా మనకి చూపిస్తుంది ఫ్రెండ్స్. కొంచెం టైమర్ తీసుకొని సెకండ్లో ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏమైనా క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేసేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లేస్టోర్ని ఓపెన్ చేసుకోండి. ప్రొఫైల్ మీద ట్యాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ని ఆన్ చేయండి. జనరల్స్ నోటిఫికేషన్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ అకౌంట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయి ఉంటుంది, డిసేబుల్ చేసుకోండి. ఇక్కడ షో నోటిఫికేషన్స్ అవుతుంది కదా ఫ్రెండ్స్, దీన్ని డిసేబుల్ చేసుకోండి. దీని ద్వారా ఏంటంటే మన బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అలా బ్యాక్ వచ్చేసి అప్డేట్స్ అవైలబుల్ అండ్ ఆప్షన్, మనకి ఏమైనా అప్డేట్స్ ఉంటే యాప్స్ అనేది మనకి అవైలబుల్ అనే నోటిఫికేషన్స్ ఎన్నో యాప్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. దాని ద్వారా ఒక్కొక్క యాప్కి ఒక్కొక్క నోటిఫికేషన్ రావాలంటే బ్యాటరీ తొందరగా డ్రైన్ అయిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని కూడా డిసేబుల్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా నేను చెప్పి 2 టిప్స్ని ఉపయోగించి బ్యాటరీ లైఫ్ని ఏ విధంగా కాపాడాలో తెలుసుకున్నారు కదా. అలాగే మన ఛానల్ ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. నేను మినిమం 10,000 సబ్స్క్రైబ్కి టార్గెట్ పెట్టుకుని ఉన్నాను ఫ్రెండ్స్.